ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. విజయవాడలో మాట వస్తుంది మీకు. అమ్మో థ్యాంక్ యూ అండి. ఏంటి సార్ ఈ పెళ్లి రోజు ప్రత్యేకత ఏంటి? ఏముందండి, మీ అందరికి ఇంటర్వ్యూలు ఇవ్వడం, మా Okay. వైఫ్ తిడుతున్నారు, ఆ, ఇంకా మంచి తీసుకెళ్తాను రాలేదని. ఓకే. ఏంటి సార్ విజయవాడలో మాట్లాడుతూ కొంచెం వణుకు వస్తుంది అన్నది, ఇక అంతా సెట్ అయినట్టేనా ఇప్పుడు? అది అంతా సెట్ అయిందండి, కానీ ఆడియన్ ఇచ్చే వరకు సక్సెస్ అనే టెన్షన్ వస్తూ ఉంటుంది కదా సార్. నిజం చెప్పండి సార్, ఎన్ని రోజులు అయింది సార్ మీరు నిద్రపోయి? ఈ లాస్ట్ 15 days అయితే అండి నిద్రపోవడానికి టైం లేదా, కొన్ని సందర్భాలు లేదండి, కొన్ని సందర్భాల్లో టైం ఉన్నా సరే నిద్ర రాలేదండి. మరి అది అంటే ఏంటి సార్ అసలు యాజ్ ఆఫ్ ఇంకొక 36 hours చెప్పకండి, అది చెప్పకండి, నాకు టెన్షన్ వస్తుంది నిజంగా. ఏంటి? అసలు టైం కట్టదు, మీరు ఒక్కొక్క ఓకే. అది దేవుడు విజయం ఇచ్చేసిన తర్వాత మాట్లాడదాం కానీ ఆ టైం చాలా టెన్షన్. ఏంటి సార్ మైండ్లో ఏం రన్ అవుతుంది అసలు ఇప్పుడు? చూసిన వాళ్ళు అందరూ బాగుంది అంటున్నారు కాబట్టి అండి, బాగుంటుంది అంటే అందరూ ఆ చూసిన వాళ్ళందరూ కూడా ఆడియన్సే కదండి. దాంట్లో క్రిటికల్గా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారండి, నార్మల్ చూసేవాళ్ళు కొంతమంది. అందరికీ నచ్చిందండి సినిమా, అందరూ మంచి సినిమా తీసో బాగుంది అంటున్నారండి. ఆ ఒక్క మాట జనాల నోటంటే కూడా వినేస్తే ఇంకా చాలరా బాబు, ఇంకో 2-3 సంవత్సరాలు సినిమాల జోలికి రావద్దు అని అనిపిస్తుందండి. అంటే ఆల్రెడీ జనాల నోట అంటే బయటకు వచ్చిన టాక్ ప్రకారం డెఫినెట్గా బ్లాక్ బస్టర్ హిట్, ఒక కొత్త సినిమా చూడబోతున్నాము, చరణ్ గారిని కొత్తగా చూడబోతున్నాం అనేది బయట అయితే ఆ పాజిటివ్ బజ్, ఆ పాజిటివ్ ఆరా అయితే ఉంది సార్ సినిమా. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే మీకు సినిమా మొదలు పెట్టే ముందు ఒక ఇమాజినేషన్ ఉంటుంది, ఇప్పుడు సినిమా అవుట్పుట్ మొత్తం మీరు చూసుకున్నారు. అంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీరు అప్పుడు అనుకున్న కథకి ఇప్పుడు చాలా బెటర్గా చెప్పారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడున్న విజువల్స్ అలా ఉన్నాయి. అవునండి. నిజంగా మీరు చెప్తుంటే అనిపించిందండి, అంటే అప్పుడు నేను రాసుకున్న కథకి ఇప్పుడు ఇది వచ్చిన అవుట్పుట్కి చాలా బాగుందండి. అంటే అది రాసుకున్నది మామూలుగా ఉందండి, ఇది చాలా అద్భుతంగా వచ్చిందండి. అమ్మ బాగుంది అయితేని. అంటే దానికి రత్నవేలి గారు తోడేయరండి, రామ్ చరణ్ గారు తోడేయరు, రెహమాన్ గారు తోడేయరు. రాసుకున్నప్పుడు నేను ఒకనండి, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ గారు తోడేయరు, నవీన్ నూలి గారు ఒక 4 నెలల నుంచి ఇక్కడే కూర్చొని అసలు కదలకుండా పైన కూర్చొని ఎడిట్ చేశారు. దానికి ఏకాంబరం గారు కాస్ట్యూమ్ డిజైనింగ్, వీళ్ళందరూ కూడా ప్లస్ అవ్వబోతులకి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారండి నా కథకి. అది చాలా ప్లస్ అయిపోయింది. అంటే నేను చూసిన ప్రపంచం ఉంది, కానీ దాన్ని మించే ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త వాళ్ళని, చిన్న అందమైన ప్రపంచాన్ని సృష్టించారండి, ఒక పెద్దిగడి ప్రపంచాన్ని. పెద్ద సినిమా స్టార్ట్ అయిన రోజు, ప్రారంభం రోజు, దాని తర్వాత ఈ రోజు రిలీజ్కి దగ్గర, ఈ మధ్య జర్నీని ఎలా ఎంజాయ్ చేశారు సార్? ఈ జర్నీని అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఈ జర్నీ గురించి ఏం చెప్తారు సార్? అస్సలు ఎంజాయ్ చేయలేదండి, అస్సలు ఎంజాయ్ చేయలేదండి. అంటే విజయమే ఎంజాయ్మెంట్ ఏమో అండి బహుశా. అంటే అందరూ అంటారు జర్నీ ఎంజాయ్మెంట్ అని, మా గురుగారు కూడా చెప్పారు. జర్నీ ఎంజాయ్మెంట్ అంటే జర్నీ ఎక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుందండి, ఇంతమందితో పనిచేస్తుంటేనే ప్రతిదీ స్ట్రగులే. నాకు చరణ్ సార్తో గుర్తు చేసి ఎవరన్నా ఫ్రెండ్ వచ్చి, నా అసిస్టెంట్ డైరెక్టర్, నా కొలీగ్ వచ్చి మీరు రామ్ చరణ్ గారిని డైరెక్ట్ చేస్తున్నారు తెలుసు అంటే అవునని ఆ సెకండ్ అవును కదా అని, కానీ ఈ టెన్షన్లో సినిమాని ఎంజాయ్ చేయడం ఏమి ఉండదండి. అంటే మరి కొంతమందికి కుదురుతుందేమో అండి, కొంతమందికి కుదరదేమో అండి. నాకులాంటివాడికి సినిమాని ఎంజాయ్ చేయడం జర్నీలో కుదరలేదండి. అందరూ అంటారు జర్నీని ఎంజాయ్ చేయాలా, రిజల్ట్ దేవుడికి వదిలేలా అంటారండి. జర్నీని ఎంజాయ్ చేయాలంటే జర్నీని ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ ఎంజాయ్ చేస్తామండి? అది స్మూత్ రోడ్స్ ఉండదండి జర్నీ ఎప్పుడు. గతుకుల రోడ్లో ఉండగా కూడా నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఎలా కూర్తుంది? పెద్ద ఘాటి ఉంటుంది, దాన్ని దాటి వెళ్ళాలి. ఇక్కడ ఎంజాయ్ చేయాలంటే ఘాటీలో పడితే ఎంజాయ్ చేస్తామండి. స్మూత్గా ఉన్న రోడ్డు ఎంజాయ్ చేస్తామండి. స్మూత్గా ఏ జర్నీ స్మూత్గా ఉండదండి. అందుకు సక్సెస్సే కావాలండి. సక్సెస్ని ఒక పర్సన్ ఎంజాయ్ చేస్తాడేమో బహుశా, దాని రిజల్టే, దానికోసమే పరితపిస్తూ ఉంటాం. ఇప్పుడు మ్యాచ్ విజయము, మ్యాచ్లో కప్పు ఇచ్చిన తర్వాత చేతిలో ఎంజాయ్మెంట్ వస్తుంది, కానీ ఈ జర్నీ అంతా ఎంజాయ్ చేయమంటే ఏమని చేస్తామండి? అంతే. ఎప్పుడన్నా సరే సక్సెస్సే ఎంజాయ్మెంట్ అండి, రిజల్టే ఎంజాయ్మెంట్, జర్నీ కాదండి. అంటే మన ట్రైలర్ చూసినా కానీ, సాంగ్స్ చూసినా కానీ ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పబోతున్నారంటే అర్థమైంది సార్. అంటే ఒక ముక్కలు చెప్పాలంటే శ్రీశ్రీ గారు అన్నారు, మన కెరటం నాకు ఆదర్శం, అది ఎగిసిపడేసినందుకు కాదు పడి లేచినందుకు. కరెక్ట్గా యాప్ట్ అవుతుంది మన స్టోరీకి అనిపించింది. ఎగ్జాక్ట్లీ. అంటే అది చెప్తున్నాను, పెద్ది అలలా ఎగసిపడిన హీరో కథ కాదు, కుర్రోడి కథ కాదు, పడినా లేచిన కుర్రోడి కథ. దాన్ని ఎక్కడి వరకు లేచాడు, తను అనుకున్నది 10th class నాన్ డీటెయిల్లో ఉండేదండి. పట్టుదల ఉంటే కానిది లేదని, సాధించలేదని. అంటే ఒక ఊరు గాలిలో, తుఫాన్లో ఆడి ప్రయాణం మొదలవుతూ ఉంటుంది, ఆడి ఇల్లు దారి తెలియదు, అలాంటి కన్ను రెప్ప కూడా ఓపెన్ చేయలేనంత గాలి, ఇసుక అన్నీ కొట్టేస్తుంటాయి. అలాంటి దాంట్లో ఇంకొంచెం ముందుకెళ్ళి సహచరుడు ఏదో కథ అది.
మీరు చదువుకొని ఉంటారేమో 10th క్లాస్ 9th క్లాస్లో నాన్ డీటెయిల్లో ఉండేదండి. ఇంకొంచెం ముందుకు కొంచెం ఆడి ప్రయత్నం అంతా పట్టుకొని ఆడి బలం అంతా కోట్ చేసుకుని కొంచెం ముందుకు వెళ్ళబోద్దాక ఆడికి విజయం వస్తుంది అన్నమాట అండి. అలాగే ఇంకొంచెం ముందుకెళ్ళు అని చెప్పే కథ మాట అండి ఇది. అంటే మామూలుగా ఇంతకుముందు భద్రాచలంలో ఒక సాంగ్ ఉంటుంది, ఒకటే జనం. గెలుపు పొందే వరకు అలుపు లేదు నీకు, అవునండి, ఒకటే జనం ఒకే మరణం. అదే డైలాగ్ మన దాంట్లో చూస్తే మళ్ళీ పుడతామా ఏంటి అని. పల్లె పుడతామేటండి. అవునండి. సో ఇన్స్పిరేషనల్. అంటే ఇప్పుడు భద్రాచలంలో ఆ సాంగ్ తర్వాత మళ్ళీ కథ కానీ మన రై సాంగ్ కానీ అంత ఇన్స్పిరేషనల్ గా నిలిచింది. చాలా రోజుల తర్వాత ఒక స్టార్ హీరో మీద ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ, ఒక కమర్షియల్ ఫిల్మ్ చెప్పేస్తారు. కమర్షియల్ ఫిల్ము కమర్షియల్ ఎలిమెంట్స్తో చెప్పొచ్చు. అంటే మరి కమర్షియల్ ఫిల్మ్ తీయడం కూడా చాలా కష్టమే ఆడియన్కి, కానీ ఇది ఇంకా కొద్దిగా కష్టం. ఒక కమర్షియల్ హీరోని పెట్టుకొని ఇలాంటి కథ చేయడం ఇంకా కష్టం. అక్కడ సక్సెస్ అయ్యామేమో అనిపిస్తుందండి అందరూ మాట్లాడిన మాటలను పెట్టి. రెగ్యులర్ ఫార్మాట్లో కథ చెప్పకుండా రెగ్యులర్ ఫార్మాట్లో ఉంటుందండి. రెగ్యులర్ ఫార్మాట్లో ఉంటుంది, కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుంది. ఉంటూ కూడా నేను చెప్పాలనుకున్నది ఏం చెప్పాలనుకున్నా అది కూడా చెప్పుకుంటే వెళ్ళనమాట. అదే ఈ సినిమా కొత్తదనం అవుతుందేమో అనిపించింది. ఆల్మోస్ట్ ఈ కథ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కథతో అటాచ్ అయి ఉన్నారు. ఈ రోజు ప్రింట్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి. ఈ ఎమోషనల్ జర్నీ అంటే యాజ్ ఏ డైరెక్టర్గా మీకు ఎలా అనిపిస్తుంది? సార్ చెప్తున్నాం కదండి, నా కళ్ళ ముందు ఏదో జరుగుతుంది, కదులుతుంది, కానీ అది నాకు సంబంధం లేదండి. మ్యాజిక్ జరుగుతుంది. అది నేను ఓన్లీ June 4th ఆడియన్స్ ఇచ్చే దానికోసం వెయిట్ చేస్తున్నానండి. ఇవన్నీ నాతో ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు, మీ ఇంటర్వ్యూ జరుగుతుంది, కానీ అది జరుగుతుంది అంతే అండి. అంతే జరుగుతుంది అంతే. నేను పని చేసుకుని వెళ్తున్నాను తప్ప అండి, ఆడియన్స్ ఇచ్చే దానికోసమే వెయిటింగ్ అంతే అండి. అంటే అసలు ఈ పెద్ది అనే కథకి ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అంటే రామ్ చరణ్ గారి కోసమే ఆయన అలా చూపించాలని కథ తయారు చేసుకున్నారా ఏంటి సార్? కథకి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఇన్స్పిరేషన్ ఊర్లో కుర్రోడ్ని చూశానండి నేను. ఆ కుర్రోడుని ఒక విజయనగరంలో పెట్టి అలాంటి కథ తీసుకొస్తే, సేమ్ టైం చరణ్ గారు స్పోర్ట్స్ డ్రామా చేయాలని ఎప్పటి నుంచే డ్రీము. ఆ రెండు కలిసేయేమో అండి, దేవుడి దయ వల్ల ఆ రెండు కలవడం వల్ల బహుశా అది ఈ సినిమా రిజల్ట్ ఇక్కడ వరకు వచ్చి ఉంటుందండి, ఇక్కడ వరకు ఆ ప్రయాణం. అంటే రామ్ చరణ్ గారు ఈ కథకు బాగా ఓన్ అయిపోయారు సార్. అంటే ఒక రకంగా చెప్పాలంటే నిన్న ఆయన విజయవాడలో స్పీచ్ ఇస్తూ తన లైఫ్ టైంలో లైబ్రరీలో పెట్టుకోవాల్సిన సినిమా ఖచ్చితంగా నా లైఫ్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను. అంటే ఒక హీరో అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలంటే చాలా గట్స్ ఉండాలి. ఆ సినిమాని ఎంతో నమ్మాలి. మీ గురించి కూడా టాప్ డైరెక్టర్స్లో ఒకరిగా డెఫినెట్గా ఉంటాడు బుచ్చిబాబు గారు. ఇవన్నీ వింటుంటే మీకు భయం వేస్తుంది, అసలు బాధ్యత పెంచుతుంది ఏంటి సార్? అంటే భయం వేస్తుంది అంటే బాధ్యత సార్. ఎవరో వచ్చి ఒక పర్సన్ వచ్చి ఒక సెల్ఫీ అడిగితేనే మనకి గ్యారంటీగా బాబోయ్ మంచిగా తీయాలా, మంచిగా రాయాలా అని అనిపిస్తుందండి. అలాంటిది ఒక పెద్ద హీరో వచ్చి ఇలాంటి సినిమా ఇది నా లైబ్రరీలో ఫిల్మ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని చెప్పడం, డైరెక్టర్ మంచి పొజిషన్లోకి వెళ్తాడని చెప్పినప్పుడు భయం అనిపించదా సార్? విపరీతం భయం వణుకొస్తుందండి. అవన్నీ దేవుడి దయవల్ల జరగాలంతే అండి, మన ప్రయత్నం మనం చేసామండి. ఏంటి సార్ అంటే ఈ కథను మీరు తయారు చేసుకున్నప్పుడు రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, లేకపోతే శివరాజ్ కుమార్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, జగద్బాబు గారి క్యారెక్టర్, అంటే ఒక క్యారెక్టరైజేషన్ రెడీ చేయడానికి డెఫినెట్గా మీరు ప్రతి క్యారెక్టర్ చాలా కష్టపడ్డారు. వాళ్ళ గెటప్లు కానీ వాళ్ళ అన్ని చూస్తుంటే అర్థమైపోతుంది. అసలు ఎంత టైం పట్టింది సార్ క్యారెక్టర్స్ అన్ని రెడీ చేయడానికి? మీకు అంతా ఎక్కువ కష్టపడిన క్యారెక్టరైజేషన్ రామ్ చరణ్ గారి తెలుసు? అప్పల్ సూరి క్యారెక్టర్ అండి. జగద్బాబు గారి క్యారెక్టర్కి చాలా కష్టపడాల్సి వచ్చిందండి. ఈ క్యారెక్టర్ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కానివ్వండి, మొన్న భయ్య దివ్యందు క్యారెక్టర్ కానివ్వండి, క్యారెక్టర్ లచ్చియమ్మ క్యారెక్టర్, ఇవన్నీ డిజైన్ చేయడానికి ఒక 2-3 hours పట్టిందండి. వీళ్ళందరూ నార్మల్ మనుషులు అయ్యి దాని ప్రాణం పోసుకుని బయటికి రావడానికి రైటింగ్లోనే టైం పట్టిందండి ఈ క్యారెక్టర్లు. పెద్ద క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్లు కూడా అంతే. భూమన్ గారి క్యారెక్టర్ ఇంపార్టెంట్, కొరమయ్య అనే క్యారెక్టర్ ఉంటాడండి, ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్స్ ఒక 10 క్యారెక్టర్స్ ఉంటాయండి. ఆ 10 కూడా ట్రావెల్ చేస్తూనే ఉంటాయి మనందరితో. అంటే సినిమా అయిపోయింది సార్, థియేటర్కి రిలీజ్ అవ్వబోతుంది. అంటే డేట్ చెప్పను మీకు, డేట్ చెప్పను. బట్ ఏంటంటే చాలా రోజులైంది సార్ ఒక మంచి సినిమా గురించి ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అందరికన్నా పెద్ద వైపే ఉన్నాయి. డెఫినెట్గా అందరు చాలా రోజులు అవుతుంది ఒక మంచి సినిమా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేసి కూడా. సో ఇది అందరూ మాట్లాడుకుంటున్నారు సార్. ఇది కొంచెం ప్రెజర్ అనిపిస్తుంది అలా సార్ డెఫినెట్గా, లేదంటే ఒక మంచి సినిమాను నేను ఇస్తున్నాను మీకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉందా? ప్రౌడ్ ఫీలింగ్ ఉంది సార్. కథ రాసినప్పుడే మంచి సినిమా చూస్తారు, మంచి సినిమా చేస్తారు, ఈ సినిమా ఏ హీరో చేస్తే ఆ హీరో బాగుంటుందని ఎలాగ అనుకున్నానో సేమ్ టైం ఇప్పుడు చూపించినప్పుడు కూడా జనాలు కూడా చాలా మంచి కథ చేసావు, చాలా ఎమోషనల్గా ఉంది, కొత్త ప్రపంచం ఉంటుంది సార్. కొత్తగా కొద్దిగా ఫ్రెష్గా డైలీ చూసిన ఒక విజువల్ కాకుండా కొత్త విజువల్ కనబడుతుందండి. అది
అది గొప్పగానే ఉంది, సేమ్ టైం ఏమో ఈ టెన్షన్ అంతా కూడా టెన్షన్గానే ఉంది. అందుకే కదండి ఓ 4-5 నిద్ర టాబ్లెట్లు వేసి పడుకుంటా అది అర్థం లేకుంటే. సార్ నాకు బాగా గుర్తు, మధురనగర్ పార్క్లో మీరు వాక్ చేస్తున్నప్పుడు మీ వాక్మేట్ నేను అవునండి 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 వాకింగ్ మార్నింగ్. కరెక్ట్గా 2025 మార్చి ఒక 20వ తారీఖు ఆ టైంలో మీరు ఆ గ్లిమ్స్ చూపించారు పార్క్లో ల్యాప్టాప్లో పెట్టి. అప్పుడు చూసినప్పుడే అంటే అప్పటికి ఇంకా మొత్తం ఆర్ఆర్ ఐబీజిఎం అవ్వలేదు. చూసినప్పుడే మీకు చెప్పేశాను సార్, బ్లాక్ బస్టర్ సినిమా. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం, గ్లిమ్స్ కానీ, టీజర్ కానీ, నెక్స్ట్ సాంగ్స్ కానీ, ఇప్పటి వరకు ప్రతిదీ బ్లాక్ బస్టరే. ఏం సార్ ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఒక్కొక్క కంటెంట్ బయటకు వస్తున్నప్పుడు జనాలు రిసీవ్ చేసుకుంది? కానీ ఫ్యాన్స్ నిజంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే వాళ్ళ ఆకలి తీరిపోయింది. అవునండి అవునండి, ఇది చాలా ప్లస్ అండి. అంటే రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ ముందుకెళ్ళడం అన్నది చాలా ప్లస్ పాయింట్ అండి. అది అన్నిటిలోనే జరిగిందండి. ట్రైలర్ దగ్గర ఒకటి దగ్గర రాబట్లేక పర్లేదు అన్నారండి, పర్లేదు బాగానే ఉంది అన్నారండి. అంటే మీరు అనుకున్న కాన్సెప్ట్ వేరు, మీరు అనుకున్న దాని వేరు, ఆ స్ట్రాటజీ వేరు ఆ ట్రైలర్ లో. అవునండి, అది యావరేజ్ కొన్నా చాలు సినిమాకి వచ్చిన తర్వాత చూస్తారు కదా అన్నది అన్నీ కూడా ఆ ప్లస్ అవ్వడం అన్నది సినిమాలో. ఈరోజు బజ్ ఓపెనింగ్స్ ఓపెన్ చేస్తే బీభత్సంగా ఉన్నాయని ఫోన్ చేస్తాను, నాకు చెప్పకుండా నేను నాకు ఏమీ చెప్పకండి, సినిమా హిట్ అయిన తర్వాత ఆ రోజు చెప్పండి అంత హిట్ అయిందంటే, నాకు ఏమో ఫోన్లు కూడా చేయకండి అని చెప్పాను. అంటే చరణ్ గారు యాజ్ యాక్టర్గా ఆయనకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు డెఫినెట్గా. కానీ ఆయన నిన్న మాట్లాడినప్పుడు ఈ సినిమా నాకు పర్సనల్ కూడా నన్ను మార్చేసింది, నా ఆలోచన ధోరణి మారింది, నా నడక మారింది, చాలా పెద్ద స్టేట్మెంట్ సార్. అంటే ఏంటి సార్ ఆయన్ని పర్సనల్గా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అసలు చరణ్ గారు? మరి ఆయన అంతలాగా ఇన్వాల్వ్ అయిపోయారంటే ఆయనకి పెద్ద క్యారెక్టర్కి చాలా సిమిలర్ కనెక్షన్స్ ఉంటాయి సార్. ఎవరి మీద పగ పెట్టుకోరు, వదిలే నెగిటివిటీ అసలు మాట్లాడరు, ముందుకెళ్ళిపోదాం అనుకుంటారు. సేమ్ క్యారెక్టర్ కూడా పెద్ద క్యారెక్టర్ కూడా అంతే అండి. ఏం జరిగినా మన మంచిగా ముందుకెళ్దాం అన్నది చరణ్ గారిలో ఎలా ఉందో పెద్దలా ఉంది. కాబట్టి ఆయన ఎమోషనల్గా ఇంకా దగ్గర అయిపోయి ఉంటారండి పెద్ద క్యారెక్టర్కి, బహుశా అదేంటో అందుకే ఆ స్టేజ్ మీద అలా చెప్పుంటారు. ఆయన ఉన్న దగ్గర నిజంగా చాలా పాజిటివ్ ఆరా ఉంటుంది డెఫినెట్గా. ఒకరి గురించి మాట్లాడేది కూడా మనం మాట్లాడుతుంటే కూడా వినండి ఆయన, అసలు మనకి ఎందుకులే బాబాయ్ మన పని మనకు ఉందని ఆయన ఎప్పుడు హనుమాన్ చాలీసా పెట్టుకుంటాడండి మొబైల్లో. ఇప్పుడు మేము ఫ్లైట్లో వచ్చినప్పుడు కూడా హనుమాన్ చాలీసా పెట్టుకుంటాడండి. కార్లో కూడా మనం మాట్లాడుతుంటే కూడా హనుమాన్ చాలీసా ఏదైనా దేవుడిది మంచిది ఏదన్నా అలా ప్లే అవుతూ ఉంటుందండి. మనం కూడా నెగిటివ్ మాట్లాడాలనుకున్నప్పుడు కూడా మాట్లాడమండి, ఎందుకంటే ఆయన అంత మంచి మూడ్లో ఉన్నప్పుడు మనం ఎందుకు మూడ్ పాడు చేయడమే. వ్యక్తిగతంగా చాలా అంటే నాకు చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్, శ్రీవల్లి అనే సినిమా విజేంద్ర ప్రసాద్ డైరెక్షన్లో సినిమా, దాని ఫంక్షన్కి వచ్చేసారు రామ్ చరణ్ గారు, ప్రీ రిలీజ్ అయింది. దానికి ఆ ఫంక్షన్ ముందు క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు చిన్న అమ్మాయిలు వాళ్ళంతా. రామ్ చరణ్ గారు ఫుల్ స్పీచ్ అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెయిటింగ్ అనమాట చరణ్ గారితో ఫోటో దిగుదామని. ఆ సంగతి చరణ్ గారికి కూడా తెలియదు. ఫుల్ ఫ్యాన్స్ అంతా ముందుకు వచ్చేసరికి చరణ్ గారిని బాడీగార్డ్ అంతా తీసుకెళ్ళిపోయారు. కానీ వాళ్ళ చూసి వెనక్కి ఎందుకు అలా చూసి వాళ్ళంతా వెయిట్ చేస్తారని ఆయన తెలుసుకొని వచ్చి ఫోటో అందరు దిగి ఆ రష్లో కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అసలు నిజంగా అది చూసా, నేను పర్సనల్గా చూసా. చాలా అంటే ఆ టైంలో ఎవరు కూడా వెనక్కి రాలేరు, అంత ఫ్యాన్స్ హడావుడి కానీ అంత రష్ సార్. ఆయన అంత హంబుల్ అండి. ఆయనకు ఓపిక అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో మరి. ఆయన ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారు సార్ అంటే అవును మన వాళ్ళతో కాఫీ తాగి ఫోటోలు ఇచ్చి పంపుతారండి. అది చిరు సార్ దగ్గర నుంచి వచ్చి ఉంటుందండి హంబుల్నెస్ అంతా మరి. అంటే ఈ సినిమా విషయంలో ఆయన చాలా గాయాల పాలు కూడా అయ్యాడు. అవునండి పాపం. ఆ కంటికి జరిగినప్పుడు మీరు భయపడ్డారా సార్? నేను భయపడ్డానండి. అంటే కంటికి కాలో చెయ్యో అయితే పర్లేదు కానీ కంటికి తగిలినప్పుడు ప్యానిక్ అయిపోయి బాబాయ్ నాకు వెంటనే చరణ్ సార్ గుర్తొచ్చారండి. ఫోన్ కూడా చేస్తారా ఆయన అంటే లేదు ఆయన చరణ్ సారే లైట్ తీసుకున్నాడండి, ఏం పర్లేదని కంటికి ఇలా బ్లడ్ గారిపోతుంది ఇలా పట్టుకుని నెక్స్ట్ తగిలినోడి దగ్గరికి వెళ్ళి నీ తప్పేమీ లేదు నాది తప్పు ఉంది నేను కొద్దిగా ముందు లేగాల్సింది అంటే లేదు అయింది పాపం తప్పు ఆపోజిట్ పర్సన్ అండి. కానీ ఆడు భయపడతాడు రేపు పొద్దున మళ్ళీ షూటింగ్ చేయలేని మనోడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి పిల్ల నీకేం కంగారు పడి మిస్టేక్ నాదే అని చెప్పి అంటే హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేయించుకుని మళ్ళీ షూటింగ్ వచ్చేస్తానండి. వద్దంటే స్వెల్లింగ్ వచ్చింది. స్వెల్లింగ్ వస్తే అది విజిబుల్గా కెమెరాలో కనిపిస్తుంది తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం అండి. నెక్స్ట్ డే 2 days తర్వాత నెక్స్ట్ డే అంటే షూటింగ్ వచ్చాడు. షూటింగ్ వచ్చాడు ఆ రోజు గచ్చిబౌలి స్టేడియంలో షూటింగ్ వచ్చారండి మళ్ళీ నెక్స్ట్ డే. అక్కడ ఆయన షూటింగ్ చేస్తుంటే ఇక్కడ రామ్ చరణ్ గారి మేనేజర్ ప్రవీణ్ గారు టెన్షన్ పడుతున్నారు. అక్కడ మొత్తం అసలు అవి కుస్తీ జరుగుతుంది కదా రెజ్లింగ్, అసలు మామూలు ఒరిజినల్ గా అంత ఎత్తు నుంచి ఇలా పడి ఒరిజినల్ గా ప్రతి షాట్ చేస్తున్నారు. షాట్ అయిపోయే వరకు ఇక్కడ ప్రవీణ్ గారికి టెన్షన్, అసలు నిన్ననే జరిగింది ఆ కుట్లు పచ్చిగా ఉన్నాయి అలా చేసేస్తున్నారు ఆయన టెన్షన్ పడుతున్నారు. షాట్ అయిపోగానే ఆయన అమ్మాయి అనుకోగానే అసలు మానిటర్ వైపు కూడా చూడలేదండి ఈ టెన్షన్ కి. మీరు కూడా ఉన్నారు సార్ ఇక్కడ దేవుని టెన్షన్. ఆయన అమ్మాయి షాట్ అయిపోగానే అమ్మాయి అనుకున్నా కానీ చరణ్ గారేమో
వెళ్ళగానే మళ్ళీ అక్కడ పుషప్ చేస్తూ మళ్ళీ జిమ్ చేస్తూ మళ్ళీ షార్ట్కి వచ్చాడు సార్. కండి దెబ్బ మొండోడే. అంత డెడికేటెడ్ గా ఉన్నాడు సార్ ఈ సినిమా గురించి. అవునండి అది నిజం. చాలా డెడికేటెడ్గా ఉన్నారండి. చాలా మొండోడండి బాబు చరణ్ సార్. అంటే అందుకండి ఇంత మొండోడు ఇంతడు మంచోడు కాబట్టి అండి అందరికి అంత మంచి జరగాలని కోరుకుంటున్నానండి. చరణ్ సార్ చాలా Definitely గా మంచిగా జరుగుతుంది సార్, అందులో no doubt. ఏంటి సార్ అంటే ఈ కథను చిరంజీవి గారికి చెప్పలేదు, ఫస్ట్ ఉప్పెన కథ చిరంజీవి గారికి చెప్పారు మీరు. ఓపెన్ చెప్పాను. ఈ కథను ఎందుకు మరి చిరంజీవి గారికి అనుకున్నాను సార్ నేను. చిరు సార్ చూపిద్దాం, ఇది థ్రిల్ ఫీల్ అవుతారు, అన్ని కథలు వినేయడమేనా ఆయన, ఒక కథ చూపిద్దాం ఆయనకి అండి, అన్ని అసలు చూడాలి. ఇప్పుడు ఎప్పుడు చూస్తారా చిరు సార్? ఈ సినిమా ప్రారంభప్పుడు మీ నాన్నగారు అమ్మగారు కూడా అందరూ వచ్చేస్తారు, చూశాను నాన్నగారు. అంటే మీరు సినిమాలోకి వస్తా అన్నప్పుడు, మీరు చిరంజీవి గారికి అయితే లెటర్ రాస్తున్నప్పుడు, చిరంజీవి గారు నాకు లెటర్ రాస్తారని మీరు అన్నప్పుడు, అరే చిరంజీవి గారికి ఉచ్చబోసుకోవడానికి టైం ఉండడు, నీకు ఉత్తరం ఎక్కడ రాస్తాడు రా. అలాంటి చిరంజీవి గారి అబ్బాయితో మీరు సినిమా చేశారు. నాన్నగారు ఆ అనుభూతి పొందారా సార్? అంటే నాన్నగారికి అదంతా, అంటే రీసెంట్గా నాన్నగారు కీర్తి విశ్వేశ్వర గారి సంగతి తెలుసు, ఎలా అండి సార్ అటాచ్మెంట్ నాన్నగారికి సినిమా విషయం? పూజ చూసారండి, నేను చాలా హ్యాపీ. అంటే పూజ చూశారు. నాకు ఉప్పున అయిపోయిన తర్వాత నాకు ప్రొడ్యూసర్ బెంచ్ కార్ ఇచ్చారండి. బెంచ్ కార్ ఇస్తే నాకు బెంచ్ ఎందుకు, నాకు కార్ ఉంది కదా ఆల్రెడీ, నాకున్న కార్ నాకు ఉంది, ఇంటి దగ్గర ఉన్న కార్ ఇంటి దగ్గర ఉంది, బెంచ్ ఎందుకు అని డబ్బులు ఇవ్వచ్చు కదా, ఎక్కడైనా సేవ్ చేసుకుంటాను మంచిగా అనుకున్నానండి నేను. అంటే మంచిగా అనుకుంటే అప్పుడు మా నాన్నగారు ఆ కార్ ఎక్కించుకుని తిరిగాను. తన తర్వాత ఉప్పున అయిపోయింది, తన తర్వాత తను కాలం చేశారు, పెద్ద షూటింగ్కి వచ్చారు. అప్పుడు అనుకున్నమాట అండి. అప్పుడు నవీన్ గారిని అడిగిపోయి మైత్రి నవీన్ గారిని, ఎందుకు సార్ కార్ ఇచ్చారు నాకున్న కార్ చాలు కదా అంటే, అప్పుడు అనుకున్నా మా నాన్న బెంచ్ కార్ ఎక్కిన తిరిగాను, ఈరోజు ఈ సినిమా తర్వాత నేను బెంచ్ కార్ కొనుక్కున్నా, మా నాన్న లేనప్పుడు ఎందుకు నాకు ఎమోషన్ అనిపించింది. అంటే ఎప్పుడుది అప్పుడేంటి విషయం, ఏ రోజుది ఆ రోజు అన్నది ఆ రోజు నాకు తెలిసిందండి. అంటే ఫ్యూచర్ కోసం తెగ ఆలోచించేసి పాస్ట్ కోసం తెగ ఆలోచించేస్తాం, అది కాదు, ప్రజెంట్లో బతకడమే నేర్చుకోవాలి. ఈ రోజు జరిగిన అద్భుతమే నీ జీవితం, అంతే, ముందు వెనక కాదు. ఈ రోజు కష్టపడదాం, ఈ రోజు ఎంజాయ్ చేద్దాం లైఫ్ని, అలాగే భవిష్యత్తు మీద ఓపుస్తూ ఉన్నాం అన్నది నాకు నేర్పింది సార్. ఆ ఇన్సిడెంట్ నుంచి నేర్చుకుని దాని తర్వాత అంటే ఉప్పెన అయిపోయింది, మా నాన్నగారు చాలా ఎమోషనల్ అయ్యారు, అందరికీ నా కొడుకు అని చెప్పుకున్నారు. అంటే నాకు నేషనల్ అవార్డు వచ్చిన దానికన్నా పెద్ద ఉప్పెన సినిమా తీస్తుంది నా కొడుకు, ఇప్పుడు పెద్ద చేస్తుంది నా కొడుకు అని మా నాన్నగారు ఫేస్లో ఉన్న ఆ గర్వమే నాకు పెద్ద అవార్డు అండి. ఈ అవార్డులన్నీ ఓకే వస్తాయి, సొంతోడు తండ్రి ఇచ్చిన స్మైలే అవార్డు కానివ్వండి, ఈ అవార్డులు ఓకే ఇవన్నీ అల్మార్లో ఉంటాయి, కానీ నాన్నలేడు కదా, ఇవి ఉంటుంది కదా, ఈ ఎమోషన్ అని అనిపిస్తూ ఉంటుందండి. ఈ జర్నీ చాలా గొప్ప జర్నీ అండి. అంటే మా నాన్నగారు లేరు, ఉప్పిన టైంలో ఉన్నారు, ఇప్పుడు లేరు. చూద్దామంటే రిజల్ట్ ఎలా ఉంటుందో, మా నాన్నగారు ఆశిస్తూ ఉంటారు. 100% బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకుంటే సార్. అంటే ఈ మొదటి సినిమా ఉప్పెన ఒక కత్తి మీద సాము లాంటి సబ్జెక్ట్ సార్. అంటే ఇలాంటి కథతో కూడా హిట్ చేయొచ్చా, ఒక బ్లాక్ బస్టర్ తీయొచ్చా అంటే మీరు ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా కూడా మరొక కత్తి మీద సాము లాంటిది డెఫినెట్గా కదా. అంటే మోర్ కమర్షియల్గా ఇలాంటి కథతో ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో అన్ని ఎమోషన్స్తో ఇలాంటి కథ చెప్పొచ్చా? ఏంటి సార్ అంటే మీకు ఒక సాధారణ కథ చేయటం కంటే ఇలా, అంటే చరణ్ గారిని కొత్తగా చూపించటం, ఉప్పెనతో ఒక కొత్త కథని చూపించడం, ఏంటి సార్ ఈ టిపికల్ మైండ్ సెట్? అంతే అదే నిజంగా మీరు బాగా చెప్పారు. నిజంగా నాకు క్రేజీగా టిపికల్గా ఎవరో చేయాలని అనిపిస్తూ ఉంటుందండి. దానికోసం చాలా కష్టపడాల్సి వస్తుందండి. ఎవరో చేయాలంటే మామూలు విషయం కాదు కదండి. అది బయటికి కనిపించకపోవచ్చు కానండి, బహుశా నాకు తెలుస్తుందండి. అది ఆడియన్ వరకు రీచ్ అయిందంటే కూడా చాలా హ్యాపీ కదండి. అది మరి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఉప్పెన కత్తి మీద సామే ఇది కాదు కానండి, ఇది కూడా అలాంటిదే అండి. అది మరి ఏం జరుగుతుందో చూద్దామండి, దేవుడు కావాలి. లేదండి, ఉప్పెన తర్వాత చాలా ఆఫర్లు వచ్చి ఉంటాయి సార్ డెఫినెట్గా. వెంటనే అంటే ఒక కొత్త డైరెక్టర్ ఒక బ్లాక్ బస్టర్ తీసి 5 సంవత్సరాల గ్యాప్ ఇవ్వటం అనేది చాలా తక్కువ. వెంటనే అంటే ఉన్న ఇండస్ట్రీలో సక్సెస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు డెఫినెట్గా, వెంటనే ఒక కథ ఒప్పుకోవటం, వెంటనే చేసేయటం. కానీ మీరు మాత్రం 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. 5 సంవత్సరాలు మీరు అనుకున్న కథ కోసం, మీరు అనుకున్న కథ ఒక షేప్కి వచ్చే వరకు వెయిట్ చేశారు. ఈరోజు సినిమా తీశారు. మధ్యలో ఎక్కడ కూడా డివేట్ అవ్వదని అనిపించలేదు సార్? ఎక్కడ లేదండి నాకు. అంటే దానికి ముందు డైరెక్టర్ అవ్వడానికి 15 సంవత్సరాలు పట్టిందండి. ఇంకో సినిమా చేయడానికి, సెకండ్ సినిమా చేయడానికి ఒక 5 సంవత్సరాలు పడితే నష్టమే వచ్చిందండి. అదేం అనిపించలేదండి ఎప్పుడు సినిమా. కానీ ఫైనాన్షియల్గా కొద్దిగా ఫాస్ట్గా చేస్తే కొద్దిగా ఎక్కువ డబ్బులు సంపాదిస్తామేమో అండి. డబ్బులా సినిమా అంటే సినిమా కదండి. సినిమా అంటే నేను అనుకునేవాడిని సరదాగా స్కూల్లో ఉన్నప్పుడు గట్రా, సినిమాని తిరిగెత్తే మనిషి, అంటే సినిమా కాకుండా మనిషి అంటారు కదా, ఊళ్ళో ఏమంటారు సినిమా అంటారండి.
సినిమాని తిరగచ్చు చూడండి మనిషి. ఓకే సూపర్. మనిషి అంటే మనిషి లైఫ్ చెప్తా సరదాగా దాంట్లోనే సినిమా ఉంది, ఓ మంచి కథ రాద్దాం అని ఫీల్ అవుతూ ఉంటాను కాబట్టి అండి నాకు అది బ్యాక్ అనేది ఇంత 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో మంచి సినిమా చేయడానికి ఇంకో కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తానండి, పెద్ద ప్రాబ్లం ఏం కదండి. ఓకే. ఉన్న డబ్బులతో హ్యాపీగా బతికితే చాలు కదా. అంటే పర్టికులర్గా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాను సార్. అంటే ఎలా ఉండబోతుంది సార్? అంటే క్లైమాక్స్లో అందరు క్లైమాక్స్ గురించి కానీ ఆ బిఫోర్ హాఫ్ అన్ అవర్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు సార్. చరణ్ సార్కి నేషనల్ అవార్డు వస్తుంది అంటున్నారని చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఒక 4-5 సీన్లు సెకండ్ హాఫ్లో చాలా బాగా పర్ఫామ్ చేశారండి చరణ్ సార్. అంటే ఆయన పర్ఫార్మెన్స్కి గ్యారంటీగా ఆయన కష్టానికి ఆయన అన్నిటికీ కలిపి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. Thank you, sir. డెఫినెట్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మధు గారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.